రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చందు అగ్రికల్చర్. ప్రస్తుతం మనం రెడ్ బనానాలో ఉన్నాము. అంటే ఎర్రరెడ్డి. ఇది చాలామంది రైతులు ఏదైనా ఒక వీడియో అంటే మొదటి నుంచి చివరి వరకు ఏమేం ఫర్టిలైజర్స్ వాడాలి, ఏం కథ అనే దాని ఒక వీడియో చేయడం అయితే చాలామంది అడగడం అయితే జరుగుతోంది. ఇలా దానికోసమే మనం ఈరోజు ఈ ఒక రెడ్ బనానా గురించి అయితే మీకు ఇస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ప్రస్తుతం 6వ నెల నడుస్తున్నటువంటిది. కాకపోతే మీకు మొదటి నుంచి చెప్తాను, మొక్క నాటిన కాల వ్యవధి నుంచి ఫస్ట్ మొక్క బతికేంత వరకు కాస్త మొక్క వేరు పురుగు వలన చనిపోవడం అయితే జరుగుతుంది. ఇలాంటి దానికోసము మనకు 3Gలు మనం ఏదైనా ఫర్టిలైజర్ వేసేటైతే 3Gలు మొక్క చుట్టూ వేసుకోవాలి. లేదంటే కింద ఎకరాకు లీటర్ చొప్పున క్లోరోపైరిపాస్ 50 EC అనేటువంటిది డ్రిప్లో ఇచ్చుకున్నట్టయితే ఆ యొక్క వేరు పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. మనకు సుళ్ళు కూడా చనిపోకుండా జరగడం జరుగుతుంది. అంటే చిన్న స్టేజ్లో చాలా వరకు చుళ్ళు చనిపోతాయి, లేదంటే కుల్లడ తీసుకుంటుంది. ఆ యొక్క కుల్లడికి కూడా మెటలాక్సిల్ బ్లైటాక్స్ అనేటువంటిది డ్రిప్లో ఎకరాకు మెటలాక్సిల్ 1/2 kg, బ్లైటాక్స్ అనేటువంటిది కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేటువంటిది ఎకరాకు 1/2 kg చొప్పున ఇచ్చుకున్నట్లయితే మంచి కుల్లడి నుంచి బయటపడే అవకాశం ఉండే, తెగుల నుంచి. అదే విధముగా అనంతరం మళ్ళీ 2వ నెల 3వ నెలకు వచ్చేసరికి మనం ఏదైనా కాస్త ఫర్టిలైజర్ అంటే అమ్మోనియా కలిగినటువంటి DAP, ఇంత యూరియా కంటెంట్తో ఉన్నటువంటిది ఫర్టిలైజర్ పెట్టుకొని ఎకరాకు వచ్చేసి ఒక 2 బస్తాలు లేదా 3 బస్తాలు, అంటే చిన్న స్టేజ్ కాబట్టి అలాంటప్పుడు మళ్ళీ తరుణం వచ్చేసి మన డ్రిప్పులో కాస్త మైక్రో న్యూట్రియన్స్ కలిగినటువంటిది హ్యూమిక్, ఫల్విక్, ఆర్గానిక్ మాన్యూర్, కర్బనం, అదేవిధంగా NPK కలిగినటువంటి 19 లేదంటే 28-28-0 3-20లు, అంటే 20-20 అనేసి ఉంటుంది. NPKలు 25 kg వాటర్ సాల్యుబుల్, అంటే డ్రిప్ బ్యాగ్స్ అనే అంటాం, 25 kg అలాంటివి ఇచ్చుకున్నట్లయితే మొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మొక్కలో వేరు వ్యవస్థ అనేది కావాలి. ఇక్కడ చూడవచ్చు మనం మొక్కలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి అనేసి మంచి హెల్దీగానే ఉన్నాయి. ఒక 4 months 5 months అంటే మంచి యాక్టివ్ పొజిషన్లోనే ఉంది. ఈ యొక్క స్టెమ్లు కూడా చూడవచ్చు, దీనికి తగ్గట్టుగానే ఉంది. ఈ యొక్క స్టెమ్ అనేటువంటిది చాలా ఏమి వీక్ పొజిషన్లో అయితే లేదు. సో ఇలాంటి దానికి ఏంటంటే మనం వేరు వ్యవస్థ బాగుంటుందని అయితే తెలియజేస్తాను. వేరు వ్యవస్థ ఉంటేనే మొక్క ఎదుగుదల కానీ నెక్స్ట్ స్టెమ్ డెవలప్మెంట్ రావడం కానీ మంచిగా ఈల్డింగ్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. చూడవచ్చు, చాలా వరకు 3 నెలలు ఇవ్వగానే ఇలాంటి ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలి. అనంతరం మరలా ఒక 3 to 4 monthsలో వచ్చేసి ఏదైనా ఫర్టిలైజర్స్ వచ్చేసి 14-35, 14, 20-20-0-13 CMS, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనేటువంటిది మొత్తం ఎకరాకు ఒక 4 నుంచి 5 బస్తాల్లోపు వేసుకొని అనంతరం మరలా స్టెమ్ డెవలప్మెంట్ వచ్చేసి మనకు థర్డ్ to 4th month నుంచి మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి దాన్ని స్టెమ్ పెంచుకోవాలంటే 1261 అంటే 12-61-0 అంటే 61% భాస్వరం ఉండడంతో మన యొక్క స్టెమ్ అనేది మంచిగా వస్తుంది. దాంతోపాటు మన న్యూట్రియన్స్ అనేటువంటి ప్రతిసారి మనం న్యూట్రియన్స్ అయితే కంపల్సరీ అండి. ఒక మనిషికి టానిక్స్ అని ఏ విధంగా అంటామో మొక్కకు కూడా అదే అండి. మన ఫుడ్ తిన్న అనంతరం మరి తర్లా పెరుగన్నం ఏదో సంథింగ్ ఐస్ క్రీమ్ అనేది తిన్న అరటిపండు అంటాము, అట్లనే మొక్క కూడా ఫస్ట్లోనే న్యూట్రియన్స్ ఇచ్చి అనంతరం మనం NPKలు ఇచ్చినట్లయితే మొక్క పూర్తిగా మంచి పొజిషన్లో ఉంటుందని అయితే తెలియజేస్తాను. అదేవిధముగా 4 నుంచి 5, 6వ నెలకు వచ్చేసరికి హెవీగా మనం NPKలే కలిగినటువంటివి స్టెమ్ డెవలప్మెంట్ ఎంత అయితే ఉంటుందో మనకు 6వ నెల వచ్చేసరికి రెడ్ బనానాలో గర్భం అనేటటువంటిది అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో అమోనియా కావాలి, పొటాషియం కావాలి, నత్రజని కావాలి. అంటే ఏదైనా అప్స్ అండ్ డౌన్ ఉండేటువంటిది మొక్క పెరుగుదల లేదంటే స్టెమ్ము ఇంత మంచి గర్భం పెరగడానికి వచ్చేసి పొటాషియం కలిగినటువంటిది ఇవ్వాలి. దాంతోపాటు మన న్యూట్రియన్స్ కూడా చాలా వరకు నేను పదే న్యూట్రియన్స్ ఎందుకు చెప్తున్నా అంటే దాని యొక్క ఉపయోగం చాలా ఉందండి. ఒకసారి మీరు వదిలి కూడా చూడండి. సో దాన్ని వదలడం వల్ల మొక్క ఒకసారి చాలా వరకు నలుపుదనాలు కూడా చాలామంది నలుపుదనం అని అంటుంటారు. నలుపుదనం ముఖ్యం కాదండి. మనం చేసేదాన్ని బట్టి మన నలుపుదనం ఆటోమేటిక్గా వస్తుంది. చాలామంది రైతులు వాళ్ళు ఏదో నలుపులే ఉంది బాగుంది అంటారు, కానీ మనం అది కాదు. ఈ యొక్క స్టెమ్లు అనేది మనం చూడాలి. స్టెమ్స్ అనేది ఎంత ఉన్నాయి లేవా, అవతల పొలంలో ఎలా ఉన్నాయి మన దాంట్లో. ఇంకొందరు ఏంటంటే వారు ఏదో చేశారు, నేను అవే చేయాలి, వాళ్ళు 5 వేస్తే నేను ఇంకొక 2-3 బ్యాగులు ఎగస్ట్ వేయాలి అనే ధోరణిలో ఉన్నారు. ఇలాంటిది అయితే చాలా రాంగ్ అండి.
మీ పొలానికి మీకు ఏం కావాలనో అది చూసుకోండి ముందు. అంతేకాని ఎవరో ఏదో చేశారు, నేను ఆ టైంకు నావి కూడా అవే పడాలి, డబల్ వేయాలి, నేను ఏదో డబల్ తీసుకోవాలని అనుకుంటారు. కానీ అది రాంగ్ డెసిజన్. అసలు మీరు ఎలా ఏమీ ఎక్స్ట్రా రాదు, ఇంకా మనం నష్టపోయే అవకాశమే ఉంది, మీకు తెలిసిన విషయం ఏది. కాబట్టి మన గర్భం అంటే ఒక 6 నెలల 7 నెలలను ఫుల్ గర్భంతో ఉంటుంది. ఆ టైంలో 0,52-34 అనేటువంటిది డ్రిప్పులో సేమ్ ఎకరాకు 25 కేజీలు, అంటే ఎకరాకు మన డ్రిప్పులో రోజు మార్చి రోజు 5-5 కేజీలు చొప్పున ఇచ్చుకున్నట్లయితే, రోజు మార్చి రోజు ఇచ్చుకుంటే మనకు గర్భం కూడా మంచిగా పెరుగుతుంది, స్టెమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, ఏదైనా గెల ఎల్లుతున్నటువంటిది మంచిగా ఎల్లుతుంది. సో దాంతో పాటుగానే మరలా న్యూట్రియన్స్, ప్రతిసారి నేను న్యూట్రియన్స్ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఈ యొక్క న్యూట్రియన్స్ ఏంటి, వాటి యొక్క పనితనం ఏంటని అనుకున్నటువంటి వారు మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును. మీ యొక్క పంట పరిస్థితిని నేను క్లియర్గా మీరు ఏదైనా ఫోటోలు పెట్టినా నేను చెప్తాను. సో అనంతరం మరలా గెల ఎల్లుతున్నటువంటి టైంలో మనము ఎక్కువ శాతం బోరాన్ ఇవ్వాలి. బోరాను అదేవిధంగా అమినోస్ కలిగినటువంటి లిక్విడ్స్ ఉంటాయి. ఒక మనిషికి హార్మోన్స్ ఎలా ముఖ్యమో, సో మొక్కకు కూడా గెల వెళ్ళేటప్పుడు కానీ గర్భం పెరిగేటప్పుడు వచ్చేటప్పుడు కానీ, సో మొక్కకు కావాల్సిన హార్మోన్స్ కూడా సేమ్ ఒక మనిషిని ఏ విధంగా మనం చూస్తామో గర్భంతో ఉన్నప్పుడు, సో అలానే మొక్క కూడా అదే పరిస్థితి అండి. ఎందుకంటే మనం మనిషి ఎలానో మొక్క కూడా అదే విధంగానే ఇదవుతుంది. మనకి ఏంటంటే మనిషి అనేది మన కళ్ళ ముందు తిరిగితే ఇది ఒక పొలంలో మా అందరి మధ్యలో లేకుండా ఎక్కడో చోట మూలన పడి ఉంటుంది. సో అది మనం గమనించుకోవాలి. ఆ టైంలో ఎకరాకు కేజీ చొప్పున బోరాన్ అమినోస్ కలిగినటువంటి ఇచ్చుకొని, దాంతోపాటు ఇంకా ఫార్ములా 6 ఫార్ములా 9 కలిగినటువంటి డ్రిప్పులో ఇచ్చుకొని, సో గెల పూర్తిగా ఎల్లుతూ ఉంది అనుకున్నప్పుడు 13-0-40-13 లేదా 0,52-34 ఇచ్చుకున్నట్లయితే ఎల్లకం కూడా, అంటే గెల ఎల్లకం అంటే గొల్ల రావడం కూడా మంచిగా వస్తుంది. అదేవిధంగా అక్కడ బోరాన్ చెప్పాను కదా, దానివల్ల ఏంటంటే మొగ్గ కూడా మంచి సైజు వస్తుంది. అదేవిధంగా ఏదైనా స్ట్రక్ అయినా కూడా మొగ్గ ఆ యొక్క వేడి పుట్టించేసి ఈ యొక్క ఇక్కడ లోపల ఉంటుంది. మనం ఇక్కడ చూసినట్లయితే అంటే లోపల మొగ్గ వచ్చేటప్పుడు ఏదైనా స్ట్రక్ అయి ఉంటుంది, అలాంటి దాన్ని కూడా మనకు త్వరగా రావడం అయితే జరుగుతుంది. అనంతరం మన గెల వచ్చిన తర్వాత ఇంకా అప్స్ అండ్ డౌన్ ఉన్నాయి, ఇంకా కొన్ని వెళ్ళలేదు గెలలు. అంటే సపోజ్ ఒక 1000 మొక్కలో ఒక 500 మొక్క వచ్చింది, ఒక 500 మొక్క గెల వెళ్ళలేదు. ఇంకా అలాంటి దానికి 13-0-45 అంటే 13-0-45 అనేటువంటిది ఇచ్చినట్టయితే గెల వెళ్ళాల్సిన దాన్ని ఎల్లిస్తూ ఉంటుంది. గెల వెళ్ళినటువంటివి కాయ సైజు పరిమాణాలు అయితే పెంచుతూ ఉంటుంది. తర్వాత మనకు మొత్తం వెళ్ళింటాయి. ఒకవేళ మొత్తం అప్స్ అండ్ డౌన్ లేకుండా ఈక్వల్గా మొత్తం వెళ్ళిందంటే, అలాంటి తరుణంలో నేను ముందుగానే ఒక వీడియో కూడా పెట్టాను ఒక షార్ట్లో. లిక్విడ్ ఫార్మేషన్స్ అనేటువంటివి మనకు కాల్షియం, బోరాన్, మెగ్నీషియం, అదేవిధంగా పొటాషియం థయోసల్ఫేట్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని వదలడం వల్ల కాయ పరిమాణం అనేటువంటిది పూర్తి షైనింగ్ అవటం అనేది మంచిగా వస్తుంది. అనంతరం మరి 0-0-50 కూడా ఇచ్చుకోవచ్చు, అంటే ఒక స్టేజ్ ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్. తర్వాత నేను చెప్పినటువంటి లిక్విడ్స్ అనేవి వదులుకొని, అనంతరం గెలతో ఉన్నప్పుడు మరలా దోమ అనేది వస్తుంది. సో ఆ దోమ అంటే గార అనేది కూర్చుంటుంది, మంగు అనేది నల్ల గార. సో అది మనకేంటంటే మళ్ళీ మనకు క్వాలిటీని తగ్గించే అవకాశం అయితే చేస్తుంది అది యొక్క దోమ. దాని యొక్క నివారణకు మనకు దోమకు అదే విధంగా డాట్స్ కోసము మనం ఇంత గమ్ వేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క మంచి యాక్టివ్ పొజిషన్లో ఉంటుంది. అదేవిధంగా మంచి ఆరోగ్యవంతంగా గెల కూడా అదేవిధంగా పూర్తి షైనింగ్ రావడం వలన మన యొక్క వ్యాపారస్తులు అనేటువంటి మన యొక్క గెలను తీసుకోవాలనడానికి ఆసక్తికరంగా చూపిస్తారు. సో ఇలాంటి వాటి అన్నిటి చేసుకోవాలనుకున్నట్లయితే మనం ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరని అయితే తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.